మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జయమగలిగిన దేవుని పిల్లారు, ఈరోజు కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని మనం సంతోషపడదాం. చూడగలిగితే దేవుని పిల్లారా, యోహాను సువార్త 11:40 ఒక మాట రాయబడింది. యేసుక్రీస్తు మహానుభావుడు ఏమంటున్నాడంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని వారితో చెప్తున్నాడు. అంటే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లారా. మనం ఏదైనా ఒకటి ప్రారంభిస్తున్నప్పుడు, ఒకటి చేస్తున్నప్పుడు దేవుని మీద ఆనుకొని నాయన ఈ మంచి పని నేను చేయబోతున్నాను, ఈ పనిలో నాకు తోడుగా ఉండని మనం ఆ పని ప్రారంభించి నమ్మితే దేవుడు అన్నాడు, నమ్మిన ఎడల దేవుని మహిమ ఎంత గొప్పగా ఉంటుందో మీరు చూస్తారని చెప్తున్నాడు. కనుక మన భారతదేశంలో పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారం కాడ నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు, ఎంతమంది అయితే వ్యాపార వ్యవస్థలో ఉన్నారో ప్రతి వ్యవస్థ కూడా గొప్పగా ఆశీర్వదించబడి, వారి వ్యాపారాలు, వాళ్ళ చేతి పనులు గొప్పగా ఆశీర్వదించి వారందరూ దేవుని మహిమను, దేవుని యందు నమ్మిక కలిగి జీవించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలునైనా. చిన్న వ్యాపారం మొదలుకొని కోట్లలో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధానంలో మొరపెడుతున్నానయ్యా. ప్రతి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి నా తండ్రి. నైనా వారి చేతి పనిని నా తండ్రి మీరు ఆశీర్వదించండి నైనా. వ్యాపారంలో నష్టము లేక ప్రతి బిడ్డ కూడా నీ యందు విశ్వాసము కలిగి తండ్రి, కేవలం నీ దైవాలనే వ్యాపారాలు ఎంత అభివృద్ధి చెందినయని ప్రతి ఒక్కళ్ళు కూడా నిజరక్షకుడైన యేసు వైపు తిరిగి నేను నమ్మగలిగే భాగ్యం అనుగ్రహించమని, వారి వ్యాపారాలు బహుగా ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.